అవినీతి చీడ ఆబ్కారీ శాఖ దేవాలయాలు, హాస్పిటల్స్, శ్మశాన వాటికలు, తినే తిండి పదార్థాలను పట్టిపీడిస్తుంది. ఎన్ని ఏసీబీ, సిబిఐ, ఈడీ టాస్క్ ఫోర్స్ దాడులు చేస్తున్నా మళ్ళీ పెరుగుతున్న అవినీతి చీడ. ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారులు ఎందరినో లంచాలు తీసుకుంటుండగా అధికారులను, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగులను రెడెండ్గా పట్టుకున్న సంఘటనలు పత్రికలో చూస్తున్నాం. యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్కు సంబంధించిన ఇనుప లోహం స్క్రాప్ గుట్టు చప్పుడు కాకుండా మాయం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ విద్యుత్ పవర్ ప్లాంట్లో ఇనుము, అల్యూమినియం, ఇతర భారీ స్క్రాప్ సంబంధిత అధికారి సహకారంతో 6 కోట్లకు పైగా ఉన్న స్క్రాప్ అక్రమ మార్గంలో గుట్టుగా ముఠాగా ఏర్పడి బయటకు చేరవేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో పోలీసులకు దొరికిపోయిన ముఠా సభ్యులు ప్లాట్లు, వాహనాలు, లారీలు, ఆస్తులు కూడా పెట్టుకున్న విషయం దామరచర్ల మండలంలో గుప్పుమంది. ఆ నోటా ఈ నోటా పత్రికలకు, మీడియాకు, సోషల్ మీడియాకు పొక్కడంతో ఈ భారీ స్క్రాప్ కుంభకోణం బయటపడిందంటున్న స్థానికులు. పోలీసులకు పట్టుబడిన వారు ఎంతో కొంత పోలీసుల చేతులు తడిపి బయటపడాలని ప్రయత్నం చేసినట్లుగా వార్తలు. మిర్యాలగూడ ప్రాంతంలో చేసినటువంటి స్క్రాప్ వ్యాపారి ఈ స్క్రాప్ దోపిడీ వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తుంది. మరో ప్రక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 4000 మెగావాట్ల విద్యుత్ శక్తి సామర్థ్యంపై కలిగిన బొగ్గు ఆధారితంతో ప్లాంటును నడుపుతున్నారు. ఈ పవర్ ప్లాంటులో టెండర్లు లేకుండా పనులు అప్పగించిన విషయమై గత ప్రభుత్వం చూపిన సాంకేతిక కారణాలపై విచారణకు ఆదేశించిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసింది. ఆ విచారణ కమిటీకి చైర్మన్గా విశ్రాంత న్యాయమూర్తి నరసింహారెడ్డి ప్లాంటును సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ నుండి విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన అభియోగాల మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించిన జస్టిస్ నరసింహారెడ్డి